పాల్పడుతున్నటువంటి ఈవో పైన ఓటనే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈవో పైన ఓటనే, లంచాలకు మరిగిన ఈవో పైన ఓటనే, లంచాలకు మరిగినటువంటి ఈవో పైన ఓటనే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈవో పైన ఓటనే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈవో పైన ఓటనే. We want justice. We want justice. We want justice. We want justice. బాధితురాలైన అనసూయమ్మకు ఓటనే. సంవత్సరం దాటి అప్పుడు కొత్త సర్వేకి ఈ అమ్మాయికి 4 నెలల గర్భవతి, ఇప్పుడు 6వ నెల. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వాస్తవానికి కార్యనిర్వహణ కింద ఇవ్వాలా, భర్త సర్వేనుడు 10,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చినారు, అంతా చేయించు వాడు పట్టుకుంది కదా, డెత్ సర్టిఫికేట్ మళ్ళీ ఎల్ఐసిలో ఇన్సూరెన్స్లో ఉన్నాయి, లోన్లు అన్ని రకాల ఏమేమి కూడా అన్నీ కూడా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాడు, మన దేవాదాయ శాఖ ఈఓ సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, నువ్వు నాకు 2 లక్షలు ఇస్తే నీకు అంతవరకు నువ్వు రోజు కూలి కింద 300 రూపాయలు పని చేస్తున్నావు అని చెప్తాడు. సతాయిస్తాడు. ఎన్ని చెప్పినా కాలేదు, క్లాస్ ఒప్పుకుంది 30,000 రూపాయలు డబ్బులు చూపించి పంపించింది. అక్కడే పనిచేసినటువంటి వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి ఇంజనీర్లు, అలాగే అక్కడ లడ్డు ప్రసాదం చేసినట్టు ఒక బ్రాహ్మణ స్వామి పూజారైన నాగరాజు స్వామి, వాళ్ళ ద్వారా 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం జరిగింది, మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి కాదు మన 5 లక్షలు కాదా, నాకు కోటినారా, నాకు కోటి అంటే నాగరాజు కోటిన్నారా, అంజనేయులు కోటిన్నారా, తర్వాత సారి రేపు మొత్తం 5 లక్షలు 20 ఇవ్వమన్నారు. ఆయన ఇవ్వలేను అట్లాంటి నాకు ఏకంగా ఆయన పిలిపించి ఆఫీస్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఏమని అడిగానని చెప్పమ్మా ఏం జరిగింది, నేను చెప్తే అది ఏదో కల్పించుకుంటాను. మాట్లాడమ్మా. 25 సంవత్సరాల నుండి ఒక పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి దొడ్డప్ప అనే వ్యక్తి సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. అతని భార్య అనసూయమ్మకు ఉద్యోగం ఇవ్వమని అడుగుతుంటే సంవత్సరం నుండి కూడా ఈఓ గారు కాలయాపన చేస్తూ ఒకరోజు ఆఫీస్కి పిలిపించుకొని, ఈ టెంపుల్లోకి ఆఫీస్లోకి పిలిపించుకొని 2 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆయన ఒకసారి అడిగి మళ్ళా తర్వాత ఒక 2 మధ్యవర్తులను పెట్టి అంజి అనే వ్యక్తితోనూ నాగరాజస్వామి అనే వ్యక్తితోనూ డబ్బులు పలుమార్లు అడిగించడం జరిగింది. ఆమె మొగుడు చనిపోయి పుట్టాడు దుఃఖంతో ఉండి కనీసం ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి ఆమెని 2 లక్షలు అడిగేకి ఈఓకి నోరెట్లు వచ్చింది నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏమైనా ఉందా? నేను నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బాధితురాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కూడా మాట్లాడించడం జరిగింది. స్వయాన ఆయనే ఇచ్చి ఆ డబ్బులు అడిగినాడని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. జిల్లా అధికారికి పోయి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి రావడం జరిగింది. ఈయన ఇంత చేసి ఇంత చిల్లర పని చేసి కనీసం బుద్ధి లేకుండా ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ఉన్నతమైన స్థాయిలో ఉండి ఒక పేదరాలకు పోయి న్యాయం చేయాల్సిండేది పోయి న్యాయం చేయకపోగా నువ్వు లంచం అడిగి ఈరోజు సమాజం దృష్టికి నువ్వు ఏం నేర్పాలనుకుంటాను ఈయన అని మీ సందర్భంగా అడుగుతాను. నిజంగానే నువ్వు అడక్కోకుండా ఉండింటే, నిజంగానే నువ్వు ఒకవేళ ఆమెకి న్యాయం చేసే పరిస్థితే ఉండింటే, ఆయనకి 2 భార్యలు ఉన్నారు నువ్వు అంటున్నావు. సంవత్సరం పైన 2 నెలలు కావస్తుంది. 2 భార్యలు ఉన్నప్పుడు ఇద్దరులో ఎవరికొరికి ఉద్యోగం ఇవ్వాలి కదా. ఈ సంవత్సరంలో 14 నెలల్లో మళ్ళీ 14 నెలల్లో కూడా కాలయాపన చేస్తూ ఈరోజు ఏమే 2వ భార్య అంటావు, మొదటి భార్య గుళ్ళో ఉందంటున్నావు. కళ్ళు ఏమన్నా నీకేమన్నా బుడకపోయినా ఏమన్నా నాకు అర్థం కావడం లే. డెత్ సర్టిఫికేట్లోను ఫ్యామిలీ సర్టిఫికేట్లోను అన్నిట్లోనూ ఈమె అనసూయమ్మ భార్య అని ఉంది. సరే ఈమె సెకండ్ భార్య అనుకుందాం నువ్వు చెప్పినట్లా. మళ్ళీ ఆమెకన్నా ఉద్యోగం ఇవ్వాలి కదా. సరే మళ్ళీ ఈమెకి ఉద్యోగం ఇవ్వలే. ఇంక నువ్వు సంవత్సరం నుంచి నానబెడతాను అంటే డబ్బులు అడిగినావు అనుకోలే, లేదనుకోవాలా. ఆమె అబద్ధం చెప్తాంది అంటున్నావు. సరే ఆమె అబద్ధం చెప్పింది. మళ్ళీ సంవత్సరం నుంచి నువ్వేం చేస్తావు? మళ్ళీ నువ్వు ఈ సంవత్సరం నానబెట్టినావు, సంవత్సరం అంతా కాలం అంతా కూడా నానబెట్టినావు అంటే ఎవరైనా కూడా పబ్లిక్ కూడా మేం కావచ్చు ఎవరైనా కూడా ఏమనుకుంటారు, డబ్బులు అడక్కోకుండా అంటే ఈయన ఎందుకు ఉద్యోగం ఇవ్వడం. కాబట్టి నువ్వు మమ్మాటికి డబ్బులు అడిగినావు, లంచం అడిగినావు. నువ్వు లంచం అడిగిండేది వాస్తవము, మధ్యవర్తులతో అడిగించిండేది వాస్తవము, కొంతమంది మధ్యవర్తులు డబ్బు తినిండేది వాస్తవము. అన్నీ కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఎవరికో పోలీసులకు ఫోన్ చేయించి స్టేషన్ కాడికి పిలిపించి నేను పత్తిగింజని నేను పతితని అని చెప్పి ఊరేమి ఇడేమి నమ్మేదానికి సిద్ధంగా లేరు.
నువ్వు ఒకవేళ పత్తికింజ అయితే ఆమెకు ఉద్యోగం ఇచ్చేయి, ప్రాబ్లం ఏం లేదు, అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయి. నువ్వు ఆడేడో కూర్చొని ఎస్ఆర్లు పంపించి నేను కరెక్ట్గా ఉన్నాను, నేను నిజాయితీ పరుణ్ణి, నన్ను గబ్బు లేపినారు గ్రూపుల్లో పెట్టి అంటే సంవత్సరం నుంచి నువ్వేం చేస్తా అంటే నేను అడుగుతున్నా. ఇప్పటికీ మించిపోయిండేది ఏం లేదు. కొన్ని బుక్కులు కూడా దేవాదాయ శాఖకు సంబంధించి కాదిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి కొన్ని రికార్డులన్నీ కూడా కాలిపోయినాయి, కాల్ చేసినారని కూడా వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి. ఆ వాస్తవమో అవాస్తవమో మాకు కూడా తెలియదు. ఈమె కూడా పెళ్లి చేసుకుంది కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళోనే పెళ్లి చేసుకునేది. ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఆ రసీదు తెప్పించుకొని చూడు. మేము కూడా ఆ రసీదుని అడుగుతాం. ఇవాళ రేపో మేము కలిసి రైటర్లుగా మేము కూడా రసీదులు అడుగుతాం. పాతవన్నీ గుళ్ళో జరుగుతానేటివన్నీ తోడుకొని అన్నీ బయటకు తీసుకొచ్చుకొని అల్లరయ్యేదానికంటే ఈమెకు మత్సంగా రైట్రైల్గా నామినీ కూడా అన్ని దాంట్లో ఎల్ఐసి దాంట్లో గుళ్ళో చేయించిన ఎల్ఐసి దాంట్లోనూ ఈమె నామినీగా ఉంది. డెత్ సర్టిఫికెట్లోనూ ఈమె వైఫ్ అని ఉంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లోనూ ఈమె వైఫ్ అనే ఉంది. కాబట్టి అన్నీ మానుకొని పక్కన వాళ్ళ మీద ఉతంతాలు చెప్పడం, పక్కన వాళ్ళని గబ్బు లేపి బురదని నువ్వు బురద గుంతలో దిగింది కాక పక్కన వాళ్ళకి బురద చల్లే ప్రయత్నం మానుకొని లేనివి ఉండేటివన్నీ బయటికి తెచ్చుకోకుండా తక్షణం ఆమెకు ఉద్యోగం ఇచ్చేసి ఆమెకు రావాల్సిన డబ్బులన్నీ కూడా వాళ్ళ మొగుల ద్వారా రావాల్సినటువన్నీ కూడా డబ్బులు వచ్చేటివన్నీ చేస్తే ఈ సమస్య ఇంతటితో సర్దుమణిపోతుంది. లేదు నాకు సారీ చెప్పల్లా, నేను అడగలేదు డబ్బులు, నేను అసలు సత్యహరిచంద్రు వారసుని అని నువ్వు చెప్పుకుంటా పోతే మళ్ళా కూడా ఆమెను కూడా తీసిపోయి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము పంచాయతీ పెట్టాల్సి వస్తుంది. లేకుంటే విజయవాడ కమిషనర్ దగ్గర దేవాదాయ శాఖ కమిషనర్ దగ్గర కూడా పిలిచిపోయి ఆమెతో చెప్పడం జరుగుతుంది. ఊటిని రచ్చ ఎందుకు లేనిపోని రోజు రోడ్లు ఎక్కి నువ్వు మమ్మల్ని ఓ మాట అనడం, మేము నీకు ఓ మాట చెప్పడం, ఈ రోజు రచ్చ జరిగేదానికన్నా కూడా సింపుల్గా పరిష్కారం ఏమైనా ఉంది ఏమే విషయంలో అంటే ఉద్యోగం ఇచ్చేసి ఆమెకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఆమెకు వచ్చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అయిపోతుంది. మేము కూడా మీ మీద ఎలాంటి కార్యక్రమాలు చేయము, ఏమి చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందు నువ్వు చిత్తశుద్ధి పెట్టుకొని చిత్తశుద్ధితో ఆలోచించి ఆమెకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేయి. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ పక్కన వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దీనివల్ల మాకు నష్టం ఏం లేదు, మాకేం కొత్త ఏం కాదు. కమ్యూనిస్టులకు కేసులు కొత్త కాదు. కొత్తగా నువ్వు కేసులు ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేయాలనుకోవడం నీ దౌర్భాగ్యం. నీకు ఊటే అవన్నీ నువ్వు ఆలోచించడం, ఆ ప్రయత్నాలు అవన్నీ మానుకొని జరగాల్సినది ఏదో ఆమెకు న్యాయం చేయాల్సిందిగా మళ్ళా కూడా మేము కోరుతున్నాం. దయచేసి నువ్వు చేయి, మీరు కూడా చేయండి. ఈ సమస్య ఇంతవరకు సర్దుమణిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి దొడ్డప్ప అనే వ్యక్తి నరసింహస్వామి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పనిచేస్తున్నాడు. ఆమె భార్య అయిన అనసూయమ్మ ఆ పనికి వెళ్తూ ఉంది. అతను చనిపోవడం సంవత్సరం అవుతా ఉంది. అతను ఉద్యోగం నీకు ఇస్తామంటూ అనసూయమ్మను పనికి పిలుచుకున్నారు. తర్వాత లేబర్ కింద డైలీ 300 కూలీకి పని చేయించుకొని నా మొగుని ఉద్యోగం నాకు ఇవ్వండి అంటే నువ్వు భార్య కాదు, మొదటి భార్య వేరే ఉంది, నువ్వు రెండో భార్యవో, నీకు చెల్లది ఇది అని చెప్పంటూ ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒకవేళ నీకు ఆ ఉద్యోగం కావాలంటే మాకు మంచికి 2 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈవో గారు కానీ అక్కడ ఉన్నటువంటి మేస్త్రి అంజి కానీ నాగరాజ స్వామి కానీ వీళ్ళందరూ కూడా మాకు మంచికి 2 లక్షలు ఇస్తే మేము ఈవో గారితో మాట్లాడి ఈవో గారు కూడా సరేనని చెప్పి ఇట్లా మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు ఎంత మాత్రము. ఎందుకంటే భర్త చనిపోయి ఒక ఎస్సీ మహిళ భర్త చనిపోయి తన బాధల్లో తను ఉంటే తినడానికి తిండి లేదు, బాడీ ఇళ్లలో ఉంటుంది తను 2 బిడ్డలతో. అట్లాంటప్పుడు తనకు సాయం చేసేది పోయి తననే బాడీ కట్టే పరిస్థితుల్లో కూడా తను లేకుండా అట్లాంటి పరిస్థితుల్లో తనను 2 లక్షలు ఇవ్వమంటూ మంచికి 2 లక్షలు ఇవ్వమంటూ వేధించడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఆర్సీపైగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిందంతా కూడా మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే నేను అది చేయలేదని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ చేయించి స్టేషన్కి పిలిపించి మాతో మాట్లాడడం జరిగింది. మీరు పోలీసు వాళ్ళు పిలిపించి మాకు కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిస్టులు కేసులు ఏమి కొత్త కాదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే మీరు ఏవైతే తన ఉద్యోగం కానీ తనకు ఏవైతే డబ్బులు రావాలో, తన భర్త చనిపోయినటువంటి తను పని చేస్తూనే ఉంది, అక్కడ కూడా గ్యాప్ పెట్టలేదు పనికి రాకుండా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తనకు వెంటనే తన ఉద్యోగం తనకి ఇవ్వాలా, లేదా పెద్ద ఎత్తున మేము ఆర్సీపైగా ఉద్యమాలు చేపడతామని చెప్పి వీలైతే ఇవి ఎక్కడికైనా కానీ తనకు ముందు తీసుకెళ్ళి ఆర్సీపైగా మేము ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సోదరి మండలారా, ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందర
ఆర్సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో గత 25 సంవత్సరాల నుంచి దేవుచెరుపు దొడ్డప్ప అనేటువంటి వ్యక్తి, ఒక దళితుడు, ఒక ఎస్సీ అనేటువంటి అతను పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు, పర్మనెంట్ ఉద్యోగిగా. అతను గత సంవత్సరం జూన్ 2వ తారీఖు 2005న స్వర్గస్థులైనారు. అయితే అతను చనిపోయినటువంటి అతను యొక్క భార్య అనుసూయమ్మ గారు తన భర్త చనిపోవడంతో ఏదే ఒక్క ఉపాధి లేక కేవలం వాళ్ళ జీవనోధారము ఆ ఉండేటువంటి ఉద్యోగమే. అయితే ఇక్కడ ఉండేటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్నట్టు ఈవో గారు, ఆయన మహానుభావుడు గౌరవనీయులైనటువంటి శ్రీనివాసరెడ్డి ఈవో గారు, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ భర్త చనిపోయింది వాస్తవమే, నువ్వు భార్యవే వాస్తవమే, కాకపోతే నీవు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నువ్వు ఖచ్చితంగా మాకు ఇస్తేనే నీకు నీ భర్త చనిపోయినటువంటి డెత్ బెనిఫిట్స్ కానీ లేదా నీకు ఉద్యోగం కానీ ఇవ్వబడుతుంది, లేకుంటే లేదని చెప్పి తాను చెప్పడం జరిగింది. తాను చెప్పడమే కాక అతని కొలువులో ఉండేటువంటి కింద స్థాయిలో ఉండేటువంటి చిన్న ఉద్యోగులు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డు తయారు చేసి పెట్టి లడ్డు ప్రసాదమైన ప్రసాదం స్వామి నాగరాజ స్వామి భూసురుడు. భూసురుడు అంటే సురులు 3 రకాలు ఉంటారు, సురులు, అసురులు, భూసురులు అని. సురులు అంటే దేవతలు, భూసురులు అంటే భూమిలో ఉండే దేవతలు, బ్రాహ్మణులు. అసురులు అంటే రాక్షసులు. ఇతని అసురుడు రాక్షసుని పిలుతల్లో, రాబందని పిలుతల్లో, భూసురుడని పిలుతల్లో అర్థం కానిపంటే అయోమయ స్థితిలో ఉండి ఈ భస్తుడు పవిత్రమైన బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక దళిత మహిళ రావాల్సిన రాయితీల కోసం నాకు 1.5 లక్షలు ఇస్తేనే అని చెప్పి ఇతను ఒక పక్క ప్రజలు పెట్టడం జరిగింది. అంతలోనే అక్కడ ఉండేటువంటి ఆ కొలువులలో పనిచేస్తున్నటువంటి ఉండి ఒక దళిత మహిళకు న్యాయం చేయాల్సింది పోయి తాను కూడా నాకు 1.5 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ మహిళ భర్త చనిపోయినప్పటికీ 5 నెలల గర్భవతిగా ఉండి నిండు సూలుగా ఉండి ఆమె ప్రశ్నించి ఈరోజు ఆ బిడ్డ కూడా 6 మాసములు వయసు వచ్చినది. కానీ ఈరోజు వాళ్ళు చెప్పేదేమంటే, మీరు 5 లక్షల రూపాయలు వెళ్ళా, 2 లక్షల రూపాయలు వెళ్ళా, నీకు ఉద్యోగం ఇవ్వము, లేదంటే మేము డబ్బు ఇస్తాం, 2 లక్షలు 5 లక్షలు నీకు పడేస్తాం, ఆ డబ్బు తీసుకో, రోజువారీ కూలి కింద చేసుకో, రోజు 300 చొప్పున, అంతేగాని నీకైతే ఉద్యోగం ఇవ్వమని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి అనసూయ గారు చెప్పిన కాలం చెప్పి ఆమె బాధ భరించలేక సంవత్సరం కాలం తర్వాత రానందువలన పై స్థాయి అధికారులైనటువంటి జిల్లా స్థాయి అధికారులకి ఆమె మొర్ర పెట్టుకుంటే పెట్టి పత్రికాముఖంగా పబ్లిక్ చెప్పుకుంటే ఆ పెద్ద మనిషి ఈవో గారు ఏమన్నుంటే ఆమె జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయం, ఒక అబల, ఒక దళిత మహిళ, తోడు నీడు ఎవరు లేరు, దిక్కులేంది, 2 బిడ్డలు ఉన్నారు, అలాంటప్పుడు ఏమో పబ్లిక్ చెప్పుకుంది. భారతదేశము యావత్ ప్రపంచంకి ఆదర్శం ప్రజాస్వామ్యం. సమస్య వచ్చినప్పుడు పబ్లిక్లో చెప్పుకుంటారు. నువ్వు పబ్లిక్ సర్వేర్ కాబట్టి, నువ్వు పబ్లిక్ జీతగాడు కాబట్టి నువ్వు ఇట్లా అన్యాయం చేస్తావు పబ్లిక్ చెప్పుకుంది. నువ్వు పబ్లిక్లో చెప్పుకుంటే వాక్ స్వతంత్రం ఉంది, నీవు కూడా కౌంటర్ ఇవ్వచ్చు. అమ్మా, నేను సత్యహరిశ్చంద్ర కొడుకుని లోహిదాసుని నేను తప్పు చేసేవని కాదు, నేను లక్షలు అడగలేదని చెప్పి నువ్వు కూడా పత్రికాముఖంగా ప్రకటన ఇవ్వాల. అధికారం ఉంది కదా అని అధికార పక్షంలో ఉండేటువంటి అడుగులకు మొడుగులు ఎత్తుతూ వాళ్ళు భజన చేసుకుంటా, ఏదో ఒక ఫోన్ ఖాళీగా దొరికింది కదా అని సెల్ ఫోన్ తీసుకొని అన్లిమిటెడ్ ఉంది కదా అని నువ్వు సిఐ గారికి, పోలీసులకి, డిఎస్పీ గారికి, ఎస్పీకి ఫోన్ చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరు లేరు, తాటాక సప్పులకి ఎవరు భయపడరు. ఇది ప్రజాస్వామ్యం. ఈవెన్ రాష్ట్రపతి తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ఈరోజు చెప్తున్నాను, మిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు, మీరు దళితుల విషయంలో చిన్న చూపు చూశారు,
ఒక మహిళకు మీరు అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. సంవత్సరం దినములు 365 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇది మానవ హక్కుల భంగమే. ఒక దళిత మహిళను ఇబ్బంది పెట్టావు. నీ పైన 100కి 100 పార్లు కూడా ఎస్టేసి కూడా కేసు పెట్టాలని చెప్పి మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ తాటాకి సప్పుళ్ళు, ఉసురుబిల్లి, మరి వ్యూహాలు ఇవన్నీ మానుకో. నీకు నిజంగా నువ్వు అవినీతి చేయనోడు అయితే నేను ఒక మాట అడుగుతున్నాం. ఈరోజు మీరు ఏమంటున్నారు? శుద్ధి మించిపోయిన తర్వాత ఎస్ఆర్లో ఆమె పేరు లేదు అంటున్నారు. సరే, ఓకే, రైట్. ఎస్ఆర్లో ఆమె పేరు లేనప్పుడు 25 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పుడు అక్కడ ఎంతమంది ఈవోలు ఉంటారు? మరి సీనియర్ క్లర్కులు ఉంటారు, జూనియర్ క్లర్కులు ఉంటారు. ఇంతమంది క్లర్కులు, వాళ్ళు వీళ్ళు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు ఇంతమంది ఉంటారు. మరి ఏ రోజన్నా మీరు అయ్యా దీంట్లో నామినీ లేదు, నువ్వు నామినీ ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు అడగలే? ఎందుకు అడగాలి? మీ డ్యూటీ కాదా? ఈరోజు మీరు కాత్రి లక్ష్మీస్వామి నరసింహస్వామి దేవస్థానంలో ఈ దేశంలో దక్షిణ భారతం నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు వస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న బియ్యం బస్తాలుగా దొంగదారిన పోతున్నాయి, నల్లదారిన. మరి కొబ్బరి చిప్పులు ఏమవుతున్నాయి? ఒకసారి టెండర్ వేస్తారు, బ్రహ్మోత్సవాలు ఒకసారి, సంవత్సర దినం ఒకసారి, ముక్కోటి ఏకాదశికి ఒకసారి. ఈ రూపంగా ఎక్కడైనా చేయడం ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చివరికి ప్రసాదాల్లో మోసం, కొబ్బరి చిప్పుల్లో మోసం, తలనీళ్ళలో భక్తాలు సమర్పించినటువంటి తలనీళ్ళ బొచ్చుల్లో కూడా మీరు చేస్తున్నటువంటి కేసు కన్నటువంటి మోసం. ఇవన్నీ కూడా ఒక్కోటి చెప్పుకుంటే మహాభారతం ఘట్టం 18 పర్వాలన్నట్ల కాద్రి లక్ష్మీ నరసింహలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతం 18 ఘట్టాలు మించి ఉందని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా మనకి మేము చెప్తా ఉన్నాం, ఈ సంబంధించిన అధికారులు కావచ్చు. ఈరోజు ఇంకా విచిత్రమైన ఆశ్చర్యం ఏమిటంటే, ఒక ప్రజాప్రతినిధి ఇంటి ముందర రోడ్డు ఉంది మధ్యలో, అంతే. ఆ పక్క ఆలయము, ఈ పక్క ప్రజాప్రతినిధి ఆలయం. దమ్ము ధైర్యం లేకుండా, మీరు ఇంత భయం లేకుండా ఇంత అవినీతికి పాల్పడుతున్నారంటే దీన్ని ఏమనాలా? పక్కన ఒక ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి ఉన్నాడు. ఆ ప్రజాప్రతినిధి ఇంటి ముందర ఆలయం, రోడ్డుకి ఆ పక్క ఆలయం, రోడ్డుకి పక్క ప్రజాప్రతినిధి నివాసం. మరి ఇంత మీరు నిర్భయంగా చేస్తున్నారంటే ఏమనాలి? మీ ధైర్యాన్ని ఒప్పుకోవాలా? లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ అండదండలు ఉన్నాయనుకోవాలా? లేకపోతే ఏమైతే నాకేంలే, ఎవరైతే నాకేంటి అని చెప్పి నువ్వు పని చేసుకుంటూ పోతున్నారనేది ఇప్పుడు అనేకమైనటువంటి అనుమానాలకు కోణాలుగా ఆలోచించేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. కనీసము కోట్లాది రూపాయలు ఆదాయం ఉంది. ఇంతవరకు కూడా 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేటువంటి దేవస్థానము కోనేరు ఇంతవరకు కూడా సుందరానికి అది గత్యంతరం లేకుండా పరిస్థితి ఈ రోజు వచ్చింది. మరి ఏమిటిది పరిస్థితి? ఏం ఆదాయం లేదా చెప్పండి? మరి ఎక్కడ పోతుంది? కాత్రి లక్ష్మీ నరసింహకు వస్తున్నటువంటి ఈ దేవాదాయ వనరులన్నీ ఏమవుతున్నాయి? ఏమిటి పరిస్థితి? ఈరోజు కాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడో 500-600 సంవత్సరాల కింద కట్టినటువంటి పవిత్రమైన ఒక కోనేటిని ఈరోజు మీరు 12-14 అడుగులు తగ్గించి ఈరోజు సాంప్రదాయానికి కూడా మీరు సనాతన ధర్మానికి సాంప్రదాయంగా వ్యతిరేకంగా కూడా ఈరోజు మీరు రోడ్డు వేస్తున్నారు. అడిగేవాళ్ళు లేరనే? మరి అదే అంటున్నారు. అదే దేవాలయం నుండి అర్చకులు కావచ్చు, మేధాలు కావచ్చు, పండితులంతా